నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. కూటమి అధికారంలోనికి వచ్చి 8 నెలలు కావస్తుంది. అధికారంలోనికి వచ్చింది అనే మాటే తప్ప ఆది నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటూ టీడీపీ జనసేన కేడర్లు గ్రౌండ్ లెవెల్లో జరిగే గొడవలు మొదలుకొని గుడ్లవల్లేరు సంఘటన, విజయవాడ వరదలు, తిరుమల లడ్డూ సంఘటన, తిరుమల తొక్కిసలాట, ఇలా సమస్యల వలయంలో కూటమికి గిజగిజ కొట్టుకుంటుంది. అన్నీ సద్దుమణుగుతున్నాయి అనుకునే లోపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ లేక నారా లోకేష్ అంటూ పార్టీ వర్గాల్లో కలకలం మొదలైంది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూటమి సమావేశాల్లో పాల్గొనకుండా వెనకడుగు వేస్తున్నారు. ఈ సంగతి అటుంచితే అటు కూటమి ఇటు జనసేన పార్టీలో రెండో స్థానం కోసం విపరీతమైన పోటీ నడుస్తుంది. ముందుగా కూటమి గురించి మాట్లాడుకుందాం. కూటమిలో డిప్యూటీ సీఎం పదవిలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారు. నారా లోకేష్ గారికి కూడా అంతే స్థాయిలో ఉన్న పదవి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతూ నినాదాలకు తెరలేపారు. కానీ జన సైనికులు డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్ కు ఇవ్వండి, చంద్రబాబు గారికి వయసు అయిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి అంటూ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది అంతకంతకు పెరిగి శృతి మించి కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి అని భావించిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతా సద్దుమణిగింది అనుకునే లోపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిపై అలిగారని, స్వయంగా ముఖ్యమంత్రి ఫోన్ చేసినా అందుబాటులోకి రావట్లేదని టీడీపీకి సపోర్ట్ చేసే ఒక ప్రముఖ పత్రిక ప్రచురించింది. ఇక జనసేన పార్టీలో కూడా నెంబర్ 2 స్థానంలో గట్టిగా పోటీనే అంతర్గతంగా జరుగుతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జనసేనలో 2వ స్థానం కోసం నాగబాబు గారు, నాదెండ్ల మనోహర్ గారి మధ్య అంతర్గతంగా యుద్ధం జరుగుతుంది. బయటికి చెప్పకపోయినా ఇద్దరికి 2 గ్రూపులు తయారవుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల నాగబాబు గారు మంత్రివర్గంలోకి తీసుకునే సన్నాహాలు జరిగాయి. ఆ తరువాత ఏమైంది బయటికి తెలియదు. జనసేన కార్యకర్తలు మాత్రం ఎవరి వైపు ఉంటే లాభం చేకూరుతుంది అని మాట్లాడుకుంటున్నారు.